హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర పచ్చడి నా స్టైల్లో. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూద్దాము. గోంగూర, టమాటా, మిర్చి, సాల్ట్, జీలకర్ర. ఒక ప్యాన్లో ఆయిల్ వేయండి, 1 టేబుల్ స్పూన్ అంతా, 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేయండి. వేసినాక ఫస్ట్ మిర్చి అనేది మంచిగా వేయింపుకోండి. అది చిల్లుతుంది, పేలుతుంది కూడా, కొంచెం జాగ్రత్త మిర్చి దగ్గర అయితే. నేను తీసుకున్న గోంగూరకి అయితే ఒక 30 వరకు నేనైతే మిర్చి తీసుకున్నా. మేము కారం ఎక్కువ తింటాం అనేసి. ఒకవేళ కారం తక్కువ తీసుకుంటే గోంగూరని బట్టి మీరు మిర్చి తీసుకోండి. మిర్చి అనేది ఇట్లా వేయింపుకోండి. వేయింపుకున్నాక తీయండి. తీసినాక పక్కకు పెట్టుకొని మళ్ళీ సేమ్ టమాటా ఉడకాలి. దాని మీద ఉన్న పొట్టు మొత్తం ఊసేటట్టు అట్లా ఉడకబెట్టుకోండి. మరీ ఎక్కువ ఉడకబెట్టడం అవసరం లేదు దానికి, పచ్చడికి. సేమ్ టమాటా అనేది ఇట్లా అయినాక తీసేయండి. దాని మీద ఉన్న లేయర్ అయితే వెళ్తుంది కదా, సో ఇట్లా తీసి పక్కకు పెట్టుకోండి. పక్కకు పెట్టుకున్నాక ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. అది చాలనుకుంటే వదిలేయండి, ఇంకా కావాలి అనుకుంటే మీ ఆకును బట్టి. సో ఇప్పుడైతే గోంగూర వేసేస్తున్నా. మొత్తం గోంగూర ఒక 6 కట్టలు అనేది నేను తీసుకున్న గోంగూర. మీరు ఎన్ని కట్టలు తీసుకున్న దాన్ని బట్టి ఆయిల్ అనేది యూజ్ చేయండి. గోంగూర మొత్తం ఉడకబెట్టుకోండి. మంచిగా ఉడకబెట్టుకున్నాక ఇంకా బంద్ చేయండి. చల్లగా అయినాకనే ఏదైనా మిక్సీ పట్టండి. ఫస్ట్ మిక్సీ గిన్నెలో మిర్చిను, సాల్ట్, జీలకర్ర వేసి మిక్స్ చేయండి ఫస్ట్. తర్వాతకి అది మిక్స్ అయినాక మొత్తం పేస్ట్ అవుతుంది కదా, పేస్ట్ వేసుకున్నాక టమాటా వేయండి. టమాటా కూడా పేస్ట్ అయినాక గోంగూర వేయండి. లాస్ట్కి గోంగూర వేయండి. అట్లయితే చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. అంత ఒకటేసారి పడితే అంత టేస్ట్ అనిపించదు. సో కొంతమంది గోంగూర పచ్చడి పోపు వేసుకోవాలనుకుంటే పోపు వేసుకోవచ్చు. నేనైతే పోపు వేయలేదు. దాంట్లో పచ్చి ఉల్లిగడ్డ కూడా వేసుకొని కూడా తినచ్చు. చాలా బాగుంటుంది పచ్చడి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ and subscribe to my channel. Bye friends.